హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ అండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుందాం. దాన్ని వాటర్ వేసి ఒక అరగంట నానబెడదాం. తర్వాత కుక్కర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాం. అందులో 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ యాడ్ చేద్దాం. పన్నీర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. అలా అని మరీ ఎక్కువ ఫ్రై చేస్తే హార్డ్ అయిపోతుంది. చూసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కొంచెం ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని అదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేద్దాం. చెక్క, లవంగం, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, ఇలా అన్నీ. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అందులోనే 3 పచ్చిమిర్చి చీలికలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇదంతా ఫ్రై అయ్యాక 3 టమాటో యాడ్ చేద్దాం. టమాటో మెత్తబడేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు 1/2 కప్ పెరుగు యాడ్ చేద్దాం. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై అయ్యాక అందులో మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేద్దాం. నేను 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేద్దాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి 1 విజిల్ వస్తే సరిపోతుందండి. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ.